హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు నేను మీకు శ్రావణ శుక్రవారం కోసం ఒక 5 రకాల తప్పనిసరిగా చేసుకునే ప్రసాదాలు చేసి చూపిస్తున్నానండి. అదే అండి, వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా, దానికోసం ఇలా సింపుల్గా చేసుకునే ఒక 5 రకాల ప్రసాదాలు చేసి చూపిస్తున్నాను. ఆనవాయితీగా కొంతమంది 9 రకాలు పెడుతూ ఉంటారు, కొంతమంది 5 రకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారండి. నేనైతే ఇప్పుడు 5 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను. వీడియో అనేది కొంచెం పెద్దగా ఉంటుందండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఎలా చేసుకోవాలనేది పూర్తిగా తెలుస్తుంది. ముందుగా ప్రసాదాలు తయారు చేసుకోవడానికి స్టవ్ను మాత్రం ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఎప్పుడైనా మనం దేవుని కోసం ఏ ప్రసాదం చేసినా కానీ స్టవ్ అనేది శుభ్రంగా ఉండాలి. బర్నాల్స్ కానీ ఫ్రేమ్స్ కానీ అన్నీ శుభ్రంగా కడిగి తీసుకోండి. వీలైతే స్టవ్ పై చిన్న ముగ్గు కూడా వేసుకోండి. మనం ఇక్కడ అగ్నిదేవుణ్ణి గౌరవించినట్టుగా అవుతుంది. ఏ శుభకార్యం చేసినా ముగ్గుతోనే ప్రారంభిస్తాము కదా, అందుకని ఇలా ఒక చిన్న ముగ్గును ఇలా స్టవ్ పై వేసుకున్నారంటే చాలా మంచిది. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత మీ ఇష్టదైవాన్ని కూడా ఒకసారి నమస్కారం చేసుకొని, స్టవ్కు కూడా ఒకసారి నమస్కారం చేసుకొని ప్రసాదాలు చేసుకోండి. అంటే మనం అగ్నిదేవునికి నమస్కారం చేసినట్టుగా ఇక్కడ. ఇప్పుడు ప్రసాదాలని ముందుగా తయారు చేసుకోవడానికి పూర్ణంతో స్టార్ట్ చేయాలండి. పూర్ణం అనేది శుభానికి సూచకం కదా, అందుకని ఫస్ట్ పూర్ణంతోనే మనము ప్రసాదాన్ని స్టార్ట్ చేద్దాము. నేను ఇక్కడ ఇలా కుక్కర్లో 1 కప్పు శనగపప్పు వేస్తున్నానండి. నేను శనగపప్పును నానబెట్టి తీసుకోలేదు, మామూలుగా శనగపప్పునే తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 1 కప్పుకు 2 కప్పులన్నర నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఎప్పుడైనా మనము పూజలకు వ్రతాలకు ఇలా పూర్ణం చేసుకున్నప్పుడు ముందు రోజు మాత్రం ప్రిపేర్ చేసుకోవద్దండి, అప్పటిదప్పుడే చేసుకోవాలి. తర్వాత వడల కోసం మినప్పప్పు నానబెట్టుకుందాము. అదే అండి మినపగారెలు. ఇవి కొంతమంది ఆనవాయితీగా నైవేద్యం పెడుతూ ఉంటారు కదా, అందుకని చూపిస్తున్నాను. 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను, 1 స్పూను బియ్యం తీసుకున్నాను. ఇలా వడల పిండిలో కొంచెం బియ్యం వేసి నానబెట్టుకున్నారంటే వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా మెత్తబడకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయండి. ఇలా మినప్పప్పు బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట వరకు నానబెట్టుకొని పెట్టుకోవాలి. అంటే మనం మిగతా ప్రసాదాలు చేసే వరకు ఇది కొంచెం నానుతుంది. తర్వాత మనం పులిహోర కోసం అన్నం ఉడికించుకోవడానికి 3 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. మన రైస్ కుక్కర్లో వస్తూ ఉంటుంది కదా, ఆ కప్పుతోని 3 కప్పుల రైస్ కొలిచి పోస్తున్నాను. నేను ఇదే గిన్నెలో ఇంకో కప్పు కొలిచి పోస్తున్నానండి, పెరుగన్నం కూడా తయారు చేసుకోవడానికి. 2 కలిపి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుందని 2 కలిపి చేస్తున్నాను. మీకు టైం ఉన్నట్టయితే వేరుగా కూడా ఉడికించుకోవచ్చు. పెరుగన్నానికి కొంచెం అన్నం మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది, కానీ నేను ఇక్కడ 2 కలిపే ఉడికిస్తున్నానండి, త్వరగా అయిపోతుందని. తర్వాత నేను ఇది అన్నం వండిన తర్వాత వార్వనండి, అత్తెసరిలాగా ఉడికించుకుంటాను. ఇలా మధ్య వేల్లో మధ్య గీత వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకున్నారంటే మీకు కరెక్ట్గా పొడి పొడిగా ఉడుకుతుంది అన్నం. చూడండి, 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి. బియ్యం పై నుండి మాత్రమే కొలుచుకోవాలండి, లోపల గిన్నె నుండి కాదు. బియ్యం పై నుండి ఈ విధంగా ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే మీకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకు తెలుస్తుంది కదా అని చెప్తూ ఉన్నాను. చూడండి, ఈ విధంగా బియ్యాన్ని కడిగి ఇలా స్టవ్ పై పెట్టుకొని పొడి పొడిగా అన్నాన్ని ఉడికించుకొని పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం బెల్లపన్నం తయారు చేసుకుందాము. బెల్లపన్నం కోసం స్టవ్ పై ఇలా ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా తుడుచుకొని ఏదైనా క్లాత్లో వేసుకొని తుడుచుకొని వేసుకోండి. ఇక్కడ మనం బియ్యాన్ని కడగడం లేదు కదా, అందుకని ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉన్నా పురుగులు ఉన్నా శుభ్రపరచుకొని తుడుచుకొని వేసుకోండి. అలాగే పెసరపప్పు కూడా 1/2 కప్పు వేసుకోండి, పప్పును కూడా శుభ్రపరచుకొని వేసుకోండి. 1 కప్పు రైస్కు 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఈ రెండింటిని దోరగా వేయించుకోండి. చూడండి, శనగపప్పు కూడా విజిల్స్ వచ్చింది, ఉడికింది. బియ్యం పెసరపప్పు కూడా చూడండి ఈ విధంగా వేగాలి. ఇలా లైట్ గోల్డెన్ రంగు వస్తే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అసలైతే 6 కప్పుల నీళ్లు పడతాయండి, మెత్తగా ఉండాలి బెల్లపన్నం అనేది. కానీ కుక్కర్ పొంగిపోతూ ఉంటుంది, నీళ్ళని బయటపడిపోతూ ఉంటాయి స్టవ్ పైన, అందుకని నేను 6 కప్పులు వేయకుండా 4 కప్పులే వేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇంకా 2 కప్పులు వేసి ఉడికిస్తాను. చూడండి, ఈ విధంగా 4 కప్పుల నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. తర్వాత
పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. చింతపండు పులిహోర కోసం ఇలా చింతపండు నానబెట్టుకోవాలండి. మీరు చింతపండు పులిహోర బదులుగా నిమ్మకాయ పులిహోర కూడా కావాలంటే చేసుకోవచ్చు. తర్వాత అన్నం కూడా ఉడికిపోయింది చూడండి, పొడి పొడిగా చక్కగా ఉడికిపోయింది చూసారా. ఇలా కొలిసి పెట్టుకుంటే మీకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. కుక్కర్లో కూడా ఉడికించుకుంటూ ఉంటారు, కానీ ఈ విధంగా గిన్నెలో ఉడికించుకుంటే చాలా పొడిగా అనిపిస్తుందండి పులిహోర. తర్వాత మనం పూర్ణం కోసం ఉడికించుకున్న శనగపప్పు కూడా చక్కగా ఉడికించి చూడండి. విజిల్స్ పోయిన తర్వాత ఇలా మూత తీసుకొని చూడండి, చక్కగా ఉడికిపోయింది పప్పు. ఇలా ఉడకాలి పూర్ణానికి. ఇప్పుడు దీన్ని ఇలా వడగట్టుకోండి. ఇలా వడగట్టుకున్న తర్వాత వడగట్ట నీళ్ళు ఉంటాయి కదా, వీటిని పడేయకుండా రసంలోనైనా సాంబార్లోనైనా పోసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఈ ఉడికించిన పప్పును వడగట్టుకున్న తర్వాత ఇలా ఇదే మందంగా ఉన్న కుక్కర్ గిన్నెలోనైనా ఏదైనా మందంగా ఉన్న గిన్నెలోనైనా వేసుకొని ఇలా పప్పు గుత్తితోనైనా పొటాటో మ్యాషర్తోనైనా లేదంటే ఇలా గుండు గంటతోనైనా ఇలా మ్యాచ్ చేసుకోండి. పప్పు వేడివేడిగా ఉండగానే మ్యాచ్ చేసుకోవాలి. ఇలా అయితే మీకు మెత్తగా అవుతుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుంది. మనం పూర్ణాలు చేసుకున్న తర్వాత కొంచెం పప్పు అనేది పంట కింద తగులుతూ ఉంటే బాగుంటాయి పూర్ణాలు. తర్వాత శర్కరను కూడా 1 కప్పు కొలిచి వేస్తున్నాను. శర్కర వద్దు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. 1 కప్పు శర్కర అయినా బెల్లం అయినా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. మనం తీసుకున్న శనగపప్పు 1 కప్పు కాబట్టి శర్కర కూడా 1 కప్పు కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పప్పునంతా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని సిమ్లో ఉడికించుకోండి. ఇలా శర్కర వేసిన తర్వాత మళ్ళీ పల్చగా అవుతుంది పప్పు. దీన్ని ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. హైలో పెడితే పప్పు అంతా మాడిపోతుందండి, పూర్ణం అంతా మాడు వాసన వస్తుంది. అందుకని సిమ్లోనే ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం టైం అనేది పడుతుందండి పూర్ణం ఉడకడానికి. ఇలా దగ్గరికి రావాలి చూడండి, ఇలా గట్టిగా కూడా కావాలి. ఇలా పూర్ణం మంచిగా ఉడికించుకుంటే ఇది నెల రోజులైనా పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత 1/2 స్పూను యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ ప్రసాదాల్లో ఎక్కువ టైం పట్టేది పూర్ణానికేనండి. ఈ పూర్ణం అయిపోయిందంటే సగం పని అయిపోయినట్టే. చూడండి పూర్ణం కూడా తయారైపోయింది. ఇప్పుడు మనం పులిహోర కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 1 స్పూను నువ్వులు 1 స్పూన్ ధనియాలు వేసుకొని దూరగా వేగనివ్వండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇవి ఇలా వేగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను జీలకర్ర, 1/4 స్పూను మెంతులు. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత లాస్ట్లో 6 మిరియాలు వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనం బెల్లపన్నం కోసం అన్నం పప్పు ఉడికించుకున్నాం కదా, చూడండి చక్కగా ఉడికిపోయింది. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. తర్వాత ఇందులో బెల్లం తురుమును 1 కప్పు వేస్తున్నాను. నేను ఇక్కడ మామూలు స్వీట్తోనే తయారు చేస్తున్నానండి బెల్లపన్నము. కావాలంటే మీరు ఇంకో 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైనట్టయితే స్వీట్ ఎక్కువగా. తర్వాత ఇంకో 2 కప్పుల నీళ్లు 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ బెల్లాన్ని కరిగేంత వరకు స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోండి. బెల్లం అనేది మంచిగా కరగాలి. కరిగిన తర్వాత బెల్లపన్నం అనేది ఈ విధంగా పల్చగా అవుతుంది చూసారా, ఇలా ఉండాలి బెల్లపన్నం. ఇలా ఉంటేనే బాగుంటుందండి. ఇలా కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. చూడండి ఈ విధంగా బెల్లపన్నం అనేది తయారైపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో 1 పెద్ద గ్లాసు పాలు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పాలు వేసుకోవాలండి, లేకపోతే పగిలే ఛాన్స్ ఉంది పాలు. అందుకని ఆఫ్ చేసిన తర్వాత పాలు వేసుకొని ఒకసారి అన్నాన్ని ఈ విధంగా మంచిగా కలుపుకున్నారంటే బెల్లపన్నం అనేది తయారైపోయింది. ఇప్పుడు దీనికి నెయ్యి తాలింపు పెట్టుకోవాలండి. నెయ్యి నచ్చకపోతే తాలింపు పెట్టుకోకండి, అంతేగాని నూనెతో మాత్రం పెట్టుకోకండి, అస్సలు బాగుండదు. ఇలా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కాజు మాత్రమే వేస్తున్నాను. కాజు వేసుకోవచ్చు, బాదాం వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు. ఏవైనా ఈ విధంగా దోరగా వేయించుకొని ఈ బెల్లపన్నంలో వేసుకొని కలుపుకున్నారంటే చక్కటి బెల్లపన్నం ప్రసాదం అనేది తయారైపోయింది. చూడండి ఈ విధంగా ఉంటుంది ప్రసాదం పూర్తిగా తయారైన తర్వాత. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఏదైనా ఎంగిలి కాని గిన్నెల్లో, అంటే మనం రోజు తినే గిన్నెల్లో కాకుండా సపరేట్గా నైవేద్యానికి వేరే గిన్నెల్లో పెట్టుకోవాలి.
ఇలా ఇత్తడి గిన్నెలోనైనా సరే, లేదంటే విస్తార్లోనైనా సరే, ఎందులోనైనా ఇలా నైవేద్యంగా పెట్టండి. తర్వాత చింతపండు కూడా మనం నానబెట్టుకున్నాం కదా పులిహోర కోసం, ఇది కూడా చక్కగా నానిపోయింది చూసారా. ఇలా నానిన తర్వాత దీన్ని చిక్కటి రసంగా ఇలా పిసుకోవాలి. పిసికిన తర్వాత రసం ఈజీగా బిబ్బి రాకుండా, నార రాకుండా ఉండాలంటే ఏదైనా జాలిగిన్నెలో వేశారంటే మీకు ఈజీగా రసం తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా జాలిగిన్నెలో వేస్తే మీకు బిబ్బి అనేది, నార అనేది పైనే ఉండిపోతుంది. చిక్కటి రసం అనేది ఈ విధంగా కిందికి గిన్నెలో పడుతుంది చూసారా. చింతపండు రసం ఇలా తయారైపోయింది కదా. ఇప్పుడు మనము పులిహోర కోసం తాలింపు వేసుకుందాము. ముందుగా అన్నం వేడిగా ఉంది కదా, ఈ వేడి వేడి అన్నాన్ని, పెరుగన్నం కోసం ఒక కప్పు వండుకున్నాం కదా, ఈ కప్పు అన్నాన్ని ఒక వేరే బేసన్లో తీసుకొని వేడి వేడి అన్నాన్ని ఒకసారి ఇలా గంటెతో ఇలా మెదిపినట్టుగా అనుకోండి. అప్పుడు పెరుగన్నం అనేది కొంచెం మెత్తగా ఉంటుంది. వేడిగా ఉండగానే అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత పులిహోర కోసం మిగతా అన్నాన్ని వేరే బేసన్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాతే పులిహోర కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత పులిహోరకు తాలింపు కోసం ఇలా స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక 50 గ్రాముల పల్లి గింజల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని వేగనివ్వాలి. ఇవి మంచిగా ఎర్రగా వేగాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు పల్లి గింజలు వేసుకోండి. ఇలా పప్పులు వేసుకుంటే మీకు పులిహోర తింటూ ఉంటే పంట కింద తగులుతూ పప్పులు చాలా బాగుంటాయండి. ఈ పల్లి గింజల్ని కూడా మంచిగా దోరగా వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ మిరపకాయలు కూడా వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి కూడా ఇలా వేగిన తర్వాత ఒక 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. పులిహోరలో ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీరు పులిహోరకు పోని పెట్టారంటే పక్కన ఉన్న వాళ్ళకు కమ్మటి వాసన రావాలి, అలా వేసుకోవాలి ఇంగువ అనేది, అప్పుడే బాగుంటుంది పులిహోర. తర్వాత ఇందులో మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని వేసుకొని ఈ చింతపండు రసం అనేది నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. నేను చేసిన మసాలా మొత్తం వేస్తున్నానండి 1/2 కేజీ పులిహోరకు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోనిని నూనె పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అంటే చింతపండు రసం అనేది పచ్చిది కదా, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని మూత పెట్టుకొని ఈ విధంగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వండి. చూసారా, ఈ విధంగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. తర్వాత ఒకసారి దీనంతా మంచిగా కలిపిన తర్వాత ఈ వేడి వేడి తాలింపును పులిహోర కోసం మనం అన్నం చల్లారబెట్టుకొని పెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉడికించిన పులుసును మొత్తంగా ఒకటేసారి వేసి కలపకండి. ఒక్కొక్కసారి చింతపండు పుల్లగా ఉండి పులిహోర అనేది పుల్లగా అవుతుంది. అందుకని ఒక 2 స్పూన్లు పక్కన పెట్టేసి కలిపి చూడండి. కలిపిన తర్వాత కలర్ను బట్టి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. మనం మామూలుగా చేసుకుంటేనేమో రుచి చూస్తాం, కానీ ఇది నైవేద్యం చేస్తున్నాం కాబట్టి రుచి చూడరాదు కదా, అందుకని కలర్ను బట్టే చూసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు పక్కన పెట్టేశానండి. చూడండి, ఈ విధంగా ఒకసారి గంటతో కలుపుకున్న తర్వాత చేయితోని మంచిగా పులిహోరనంతా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, చక్కగా పొడి పొడిగా వచ్చింది పులిహోర అనేది. గిన్నెలో ఉడికించుకుంటే ఈ విధంగా మంచిగా వస్తుందండి పులిహోర, పొడి పొడిగా ఉంటుంది. చూడండి, నేను ఒక 2 స్పూన్ల పులుసును ఆపాను. ఈ పులుసును మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అన్నంలో కలుపుకున్నారంటే పులిహోర 2 నిమిషాల్లో తయారైపోతుంది. పులిహోర పూర్తిగా తయారైపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా విస్తార్లోనైనా ఏదైనా ఇత్తడి గిన్నెలోనైనా వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. తర్వాత మనం ఇక్కడ పెరుగన్నం, అదే అంటే దద్దోజనం తయారు చేసుకుందాము. దీనికోసం మనం అన్నం తీసుకున్నాం కదా, ఈ అన్నంలో ఒక 1/2 స్పూన్ అంత ఉప్పు వేసుకొని మీగడ పాలను వేసుకోవాలండి. మీగడ పాలు వేసుకుంటే దద్దోజనం చాలా బాగుంటుంది. దద్దోజనం అంటే అందులో శొంఠి, మిరియాల పొడి వేస్తారు. నేను అలా వేయకుండా మామూలుగానే పెరుగన్నంలా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పాలన్నీ వేసుకున్న తర్వాత అన్నానికంతా ఒకసారి ఉప్పు పాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 3-4 గంటల గడ్డ పెరుగు వేసుకోండి. పెరుగు కమ్మటిది వేసుకుంటే మీకు పెరుగన్నం అనేది బాగుంటుందండి. అంటే మనం వ్రతాలు చేసుకొని నైవేద్యాలు పెట్టి తినే వరకు టైం ఎక్కువగా పడుతుంది కదా, అప్పటి వరకు పెరుగన్నం అనేది పుల్లగా కాకుండా ఉంటుంది. ఈ విధంగా మీగడ పాలు వేసుకొని
ఇలా తీయటి పెరుగు వేసుకొని చేసుకున్నారంటే పెరుగన్నం అనేది ఎంతసేపు అయినా పుల్లగా కాకుండా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి నెయ్యి వేసిన తాలింపు పెట్టుకోవాలి. నూనెతో మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి, పెరుగన్నం కదా, నెయ్యితోనే తాలింపు పెట్టుకోవాలి ఎప్పుడైనా. దీనికోసం 1 స్పూను నెయ్యి వేసుకొని 1/2 స్పూను జీలకర్ర వేసుకోండి. తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు వేస్తే బాగుంటుందండి పెరుగన్నం. పల్లి గింజలైనా వేసుకోవచ్చు, జీడిపప్పులైనా వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు కూడా వేసుకుంటే బాగుంటుందండి, చూడ్డానికి కూడా బాగుంటుంది దానిమ్మ గింజలు వేసుకుంటే పెరుగన్నంలో. అమ్మవారికి కూడా దానిమ్మ పండు అంటే ఇష్టం అండి, అలా దానిమ్మ గింజలు కూడా వేసి పెరుగన్నంలో నైవేద్యంగా పెట్టచ్చు. చూడండి, ఈ విధంగా జీడిపప్పులు, మిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత ఈ వేడివేడి తాలింపును ఈ పెరుగన్నంలో వేసుకొని కలుపుకున్నారంటే పెరుగన్నం తయారైపోయింది. ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, ప్రసాదం చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు కూడా నచ్చుతుందండి. దద్దోజనంలో కొంచెం ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అల్లం ముక్కలు వేస్తూ ఉంటారు, శొంఠి మిరియాలు వేస్తారు కదా, అలా కాకుండా ఇలా ప్లెయిన్గా చేసుకోండి, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఈ పెరుగన్నాన్ని కూడా ఏదైనా విస్తార్లోనైనా ఇలా ఇత్తడి గిన్నెలో వేసి నైవేద్యంగా సమర్పించండి అమ్మవారికి. మరి అన్నం ప్రసాదాలు అన్నీ తయారైపోయినాయి కదా, నెక్స్ట్ మనం వడలు తయారు చేసుకుందాము. దీనికోసం మినప్పప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, గంట సేపు అయింది, చక్కగా నానిపోయింది మినప్పప్పు అనేది. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న నీళ్ళన్నీ తీసేసి పప్పును పక్కన పెట్టుకోండి. తర్వాత మసాలా కోసం ఒక 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అంతే అండి, ఇలా ఈ సింపుల్ మసాలాలను మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనం నానబెట్టుకొని నీళ్ళు తీసేసి పెట్టుకున్నాం కదా మినప్పప్పు, ఈ మినప్పప్పు వేసుకోండి. వేసుకొని దీన్ని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే 1-2 స్పూన్ల నీళ్లు వేసుకోండి, కానీ మరీ ఎక్కువగా కాకుండా కొన్ని నీళ్లు మాత్రమే వేసుకోండి. మరి జారుడుగా అయినా కానీ వడలు వేసేటప్పుడు విడిపోతాయండి, కొంచెం రౌండ్గా రావు. అందుకని నీళ్లు మరీ ఎక్కువగా కాకుండా 1-2 స్పూన్లు వేసుకొని ఇలా గట్టిగా పిండి పట్టుకోండి. చూసారా, ఈ విధంగా పట్టుకున్న తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి పిండిని ఈ విధంగా ఒకటే సైడ్కు తిప్పుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా బీట్ చేసినట్టుగా ఒకటే సైడ్కు తిప్పుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండిలో ఎయిర్ ఫామ్ అవుతుంది, లైట్ వెయిట్లో అవుతుంది పిండి. మీకు వడలు వేసుకున్నప్పుడు చక్కగా పొంగుతాయి. అంటే మనం సోడా వేసుకోకుండా కూడా వడలు వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా నీళ్ళలో వేసి చూసారంటే చూడండి, పిండి అనేది ఈ విధంగా పైకి తేలినట్టుగా రావాలి. ఇలా వస్తే మీకు చక్కగా పొంగుతాయి వడలు. నూనెలో వేసినప్పుడు కూడా వడలు ఈ విధంగానే పైకి తేలినట్టుగా వస్తాయి. ఇలా వస్తే చూడండి, వడలు వేసే ముందుగా ఈ విధంగా చేతుల్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇలా వడను ఒత్తుకొని చేసుకుంటే రౌండ్గా వస్తాయి. చూడండి, పిండి కూడా అంటుకున్నట్టుగా ఉంటుంది. చూసారా, చేతికి నూనెలో వేయగానే వడలు కూడా ఇలా పైకి తేలినట్టుగా అవుతున్నాయి. చూడండి, అడుగున అంటుకోవడం లేదు. మనం పిండిని మంచిగా బీట్ చేసుకుంటేనే ఈ విధంగా వస్తాయి. గ్రైండర్లో రుబ్బినట్టుగా వస్తాయి, మిక్సీలో రుబ్బినా కానీ. ఒకవేళ ఇలా అనుకోనట్టయితే, మంచిగా బీట్ చేసుకున్నట్టయితే వడలు వేయగానే మూకుడుకు అంటుకుంటాయండి, కింద సరిగా రావు. ఇలా పైకి తేలినాయంటే మీరు చక్కగా పిండిని బీట్ చేసుకున్నట్టే. చూడండి, ఈ విధంగా మంచిగా వడల్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వీటిని మరీ ఎర్రగా కాలక ముందే సగం వరకు కాలిన తర్వాత ఒకసారి వడల్ని తీసుకోండి నూనెలో నుండి. చూసారా, ఈ విధంగా సగం కాలిన తర్వాత ఒకసారి తీసుకొని పక్కన పెట్టుకొని మిగతా వడల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ నైవేద్యానికి సరిపడా 9 వడల్ని మాత్రమే చూపిస్తున్నాను. ముందుగా 5 వేసాను కదా, ఇప్పుడు 4 వేస్తానండి. చూడండి, ఈ విధంగా వడలు వేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మొదటిసారి వడలు చేసినా కానీ చాలా చక్కగా వస్తాయి. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. పొంగడం కూడా మంచిగా పొంగుతాయండి, సోడా వేసినట్టుగా పొంగుతాయి. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఇవి కూడా మొదటి వాటిలాగా సగం వరకు వేగిన తర్వాత ముందు వేయించుకున్న వడల్ని ఈ నూనెలో వేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు బయట హోటల్స్లో ఎలా ఉంటాయో వడలు అలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ముందుగా కొంచెం వేగిన వడల్ని ఇలా మళ్ళీ వేసుకోవడం వల్ల లోపలి వరకు చక్కగా వేగి మంచి క్రిస్పీగా ఉంటాయి.
చూసారా, హోటల్స్లో ఇలాగే చేస్తారు మినపవడల్ని. చూసారు కదా, ఈ రంగులో మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని జాలి గిన్నెలో వేసుకోండి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవండి, ఇవి టిష్యూ పేపర్లో కూడా వేయాల్సిన అవసరం లేదు. చూడండి, మనం ఏమి సోడా వేయలేదు కదా, నూనె ఎక్కువగా పీల్చుకోవు. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా, అసలు నూనెగా ఉండని కూడా ఉండవు. చూసారా మినపవడలు, చూడండి అస్సలు నూనె లేదు. ఇలా వడలు ప్రిపేర్ చేసుకొని మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్లేట్లోనే వేసుకొని నైవేద్యంగా సమర్పించండి. చూడండి మినపవడలు తయారైపోయినాయి కదా. నెక్స్ట్ మనము పూర్ణాలు తయారు చేసుకుందాము. మనం పూర్ణం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ పూర్ణాన్ని మీకు ఇష్టమైన సైజులో పూర్ణం ఉండలు తయారు చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను. 9 నైవేద్యం పెడతారు కదండి, అందుకని నేను 9 అయ్యేలా మాత్రమే పూర్ణం తయారు చేశాను. చివరకు ఒకటి చిన్న పూర్ణం కూడా అయిందండి. తర్వాత మనం పూర్ణాల కోసం పిండి తయారు చేసుకుందాము. దీనికోసం పొడి బియ్యం పిండిని ఇలా ఒక 1/4 కప్పు తీసుకున్నాను. మీరు ఏదైనా కప్పు తీసుకోండి, దాంతో కొలుచుకొని వేసుకోవచ్చు. తర్వాత ఫుల్ కప్పు శనగపిండి తీసుకున్నాను. అంటే శనగపిండి అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి, బియ్యం పిండి అనేది కొంచెం తక్కువగా ఉండాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు, 1 స్పూన్ కారము, 1 అర స్పూను వేయించిన ధనియాల పొడి, 1 చిటికెడంతా తినే సోడా, ఇవన్నీ వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోండి. కావాలంటే ఇందులో 1 అర స్పూను పచ్చి జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను మర్చిపోయానండి, మీరు వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఇలా ఒక్కటే సైడ్కు తిప్పుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని కలుపుకోండి. పిండి అనేది ఒకటేసారి నీళ్లు వేస్తే మరీ పల్చగా అయిపోతుంది. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. పూర్ణం ముంచిన తర్వాత మరీ మందంగా ఉండొద్దు, అలా అని మరీ పల్చగా కూడా ఉండొద్దండి. చూడండి, ఇలా వేసుకుంటే మీకు పూర్ణాలు కూడా విడిపోవు, పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూసారా, ఇలాగే అన్ని పూర్ణం ఉండల్ని ఇలా పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత వెంటనే కలపొద్దు. ఒక 2 నిమిషాల తర్వాత కింది వైపు పూర్ణం అనేది మొత్తం వేగిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలి, లేకపోతే విడిపోయే ఛాన్స్ ఉందండి. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కు పూర్ణాలను తిప్పుకొని మళ్ళీ తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలి. తెలంగాణ సైడు ఈ విధంగానే చేస్తామండి పూర్ణాలు, చాలా బాగుంటాయి. ఈ విధంగానే బియ్యం పిండి శనగపిండి కలిపి చేస్తాము. ఈ పూర్ణాల కోసం మేము ప్రత్యేకంగా పిండి పట్టించుకుంటామండి. ఈ పండగలప్పుడు తప్పకుండా చేసుకోవాలి కదా పూర్ణాలు, ప్రతి పండగకి చేసుకుంటూ ఉంటారు కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా పిండి పట్టించుకుంటాము మేము. చాలా బాగుంటాయండి, ఇలా చేసుకుంటే నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్లో పెట్టండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. ఈ విధంగా పూర్ణాలు తయారు చేసుకుంటే వీటిని మేము తెలంగాణలో పునుకులు అని పిలుస్తామండి. చూడండి, ఎంత సింపుల్గా 5 రకాల ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఎలా అనిపించినాయో మేము చేసిన ప్రసాదం రెసిపీస్ కామెంట్స్లో ఒక కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి మా వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేశారంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.